శ్రీ గురుభ్యో నమ. అందరికీ వందనం. గతంలో మనం చెప్పుకున్నట్లుగా ఈశ్వరలింగాలు ఈరోజు అనేక ప్రాంతాల్లో పూజలు అందుకున్న ఈశ్వరలింగాలన్నీ కూడా కొన్ని స్వయం భూలైతే మరికొన్ని మహర్షులు, సిద్ధువులు, సాధువులు, అదేవిధంగా భక్తులు ప్రతిష్ఠించినవిగా మనకు తెలుస్తుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం. అలాంటి ఒక విశేష క్షేత్రాన్ని సందర్శించే భాగ్యం నాకు కిందటి నెల తిరుపతి నగరానికి వెళ్ళినప్పుడు దక్కింది. ఇది తిరుపతి బస్టాండ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవకోన అనే ఒక ప్రాంతంలో ఈ ఆలయం నెలకొని ఉన్నది. దీనికి చాలా విశేషాలను ఈ క్షేత్రానికి జీవకోనకు. ఒకప్పుడు ఇది లోయ ప్రాంతం అంట. తరువాత కొద్ది సంవత్సరాల క్రితం భక్తులు నూతనంగా ఆలయాన్ని నిర్మించారు. అదేవిధంగా ఇక్కడ గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం అనేక మంది ఋషులు, సిద్ధువులు, సాధువులు, అదేవిధంగా మహర్షులు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. ఈ ప్రాంగణంలో ఉన్న విశేషమైన ప్రత్యేకతలు ఏంటంటే ముఖ్యంగా ఈ క్షేత్రం నాగప్రతిష్టలకి చాలా ప్రసిద్ధి. కొన్ని వందల నాగప్రతిష్టలు ఈ ప్రాంగణంలో మనకు కనపడుతుంది. ఇంతకుముందే మనం చూసాం. అదేవిధంగా నూతనంగా నిర్మించిన ఆలయం దక్షిణాముఖంగా ఉంటుంది. గతంలో కూడా లింగం కింద ఉన్నప్పుడు అంటే లోయలో ఉన్నప్పుడు కూడా లింగం దక్షిణాముఖంగానే ఉండేది. ఇక్కడ చూస్తే పరమేశ్వరునికి 5 ముఖాలు ఉన్నాయని చెప్తారు. ఒకటి ఈశాన్యం, ఇది ఊర్ధ్వముఖం అంటే పైకి చూస్తూ ఉంటుంది. తత్పురుషం తూర్పు ముఖంగా చూసేది, సద్యోజాతం పడమర ముఖంగాను, వామదేవం ఉత్తరం, అఘోరం దక్షిణం. ఇక్కడ ఈ క్షేత్రం అఘోరముఖ దర్శనం లభిస్తుంది. అంటే స్వామివారి దక్షిణాముఖులై ఉంటారు. జ్ఞానప్రదాత అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి కూడా దక్షిణం పక్కగానే తిరిగి ఉంటారు. ఇంకొక విశేషం ఏం చెప్పాలంటే స్వామివారి పేరు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. జలలింగేశ్వర స్వామి. గతంలో లోయలో ఉన్నప్పుడు పైనుంచి నిరంతరంగా ధారపడుతూ స్వామివారికి సర్వకాల సర్వావస్థలందు కూడా అభిషేకం జరుగుతూ ఉండేదంట. అందువల్ల స్వామివారిని జలలింగేశ్వర స్వామి అంటారు. జలం జీవం, మనందరికీ తెలిసిన విషయం. జలం లేకుండా ఈ భూమి మీద ఏ జీవి, చెట్టు, మొక్క ఎవరూ కూడా బతకలేరు. అందువల్ల జలం జీవం అంటారు. ఈ క్షేత్రం సరిగ్గా చెప్పాలి అంటే సప్తగిరుల మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైనటువంటి సప్తగిరుల పాదాల కింద ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను పరిచయం చేశాను. అష్టాదశ శ్రీధర్మశాస్త్ర ఆలయాలు కూడా ఇక్కడ నూతనంగా నిర్మించారు. ఈ ప్రాంగణంలో చాలా ఆలయాలు ఉంటాయి. ఇందాక మనం చూసినప్పుడు అక్కడ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం కనపడుతుంది. అదేవిధంగా కొండ పైన ఇంకా శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం కనపడుతుంది. కొండ కింద లోయలో మనకి శ్రీ అష్టాదశ శ్రీధర్మశాస్త్ర ఆలయాలు కూడా కనపడతాయి. ఇలా ఈ అఘోర ముఖానికి ఉన్న ప్రత్యేకతలు చెప్పాలి అంటే అఘోర అంటే అంటే తిరస్కరణ, ఘోరం అంటే అజ్ఞానం, అంటే అజ్ఞానాన్ని తిరస్కరిస్తుంది, అంటే అజ్ఞానాన్ని దరిచేరని ఇది మనకి స్వామివారిని పోలిస్తే. అదేవిధంగా అవగాహన అనే కాంతిని కూడా ప్రసాదిస్తుందట. అంటే నిజమైన పరిపూర్ణ భక్తిభావంతో శరణాగతితో స్వామివారి దర్శనం చేసుకుంటే మనకి లభించేది మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోవటం, అదేవిధంగా అవగాహన అనే ఒక గొప్ప కాంతిని పొందటం లభిస్తుందంటారు. అఘోర రూపం అంటే అతీత రూపం అని, భౌతిక ప్రపంచ భ్రమలను తొలగించే అతీంద్ర రూపం అని కూడా చెప్తారు. అహంకారం మనకి సహజంగా అందరికీ ఉండేదే. అహంకారాన్ని తొలగించి పరివర్తన కలిగిస్తుందని, ధర్మచింతన, బుద్ధి, నిజతత్వం గురించి, అదేవిధంగా ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందిస్తుందని చెప్తారు. ఈ ఎత్తుగా ఉన్న ఆలయంలో మండపానికి వెలుపల మనకి తూర్పుముఖంగా ఉన్నటువంటి ఒక బ్రహ్మసూత్రం కలిగిన లింగాన్ని ప్రతిష్ఠించారు. ఇది కూడా చాలా వందల సంవత్సరాల క్రితం లింగంగా తెలియజేస్తారు. చూశారు కదా, ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన లింగాన్ని తూర్పుముఖంగా ప్రతిష్ఠించారు. స్వామివారి లింగానికి ఎదురుగానే నందీశ్వరుడు ఉపస్థితులై ఉంటారు. ఇక ఈ ప్రాంగణంలో ఇందాక చెప్పినట్లుగా నాగప్రతిష్టలకి చాలా ప్రసిద్ధి. ఈ రోజు కూడా ఆలయంలోకి ఒక నాగసర్పం కొద్ది రోజులకోసారి వచ్చి కొద్దిసేపు లింగాన్ని చుట్టుకొని ఉండి నిశ్శబ్దంగా తన దావం తను వెళ్ళిపోతుందని చెప్తారు. చూసారు కదా, ఇక్కడ అంతా నాగప్రతిష్టలు కనపడతాయి మనకి. ఇక్కడ చూసారు కదా ఎన్ని నాగప్రతిష్టలు కనపడతాయో. మేము వెళ్ళిన సమయంలో కుండపోత వర్షం, పైనుంచి ధారాపాతంగా కొత్తగా నిర్మించిన ఆలయం వెనుక ఒక జలపాతం
ధారగా పడుతుంది. అంటే ఒకప్పుడు ఈ జలం స్వామివారిని అభిషేకించేదని తెలిసింది. ఇప్పుడు ఆలయం నిర్మించడం మూలాన అది లేదు కాబట్టి ఇక్కడ చాలా నాగసర్పాలతో పాటు ఇక్కడ ఇంకొక విశేషం కూడా కనపడుతుంది. నూతనంగా నిర్మించిన నవగ్రహ మండపం కూడా ఉంది ఇక్కడ. ఈ నవగ్రహ మండపం దాటి మనకెళ్తే చుట్టూతా చెప్పాలంటే ఈ లోయ ప్రాంతం అంతా కూడా పచ్చటి చెట్లతో నిండి ఉంటుంది. చక్కటి నిశ్శబ్ద ప్రశాంత చల్లని వాతావరణం ఇక్కడ. చూశారు కదా, ఇక్కడ శనీశ్వరుడు, శని భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారు తన అర్ధాంగి అయినటువంటి మందాదేవితో కొలువు తీరుంటారు. ఇదొక గొప్ప విశేషం. సహజంగా చాలా తక్కువ ప్రదేశాల్లో శని భగవానుడు తన భార్యతో కలిసి ఉన్న విగ్రహాన్ని చూస్తాం మనం. అదేవిధంగా ఇక్కడ రాహుకేతు పూజలకు కూడా విశేష ప్రాధాన్యత ఉందని చెప్తారు. అందువల్లనే ఇక్కడ కూడా శని భగవాన్ని పక్కనే రాహుకేతుల విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇంకో విశేషం ఏంటంటే రాహుకేతులు ఇరువురు కూడా తమ భార్యలతో కొలువు తీరు ఉంటాం. చూడండి, ఇక్కడ కరాళీదేవి సమేత రాహు, అదే చిత్రలేఖాదేవి సమేత కేతు ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. ఈ క్షేత్రం నాగ పూజలతో పాటు శని అనుగ్రహాన్ని, శని దోషాలని, అర్ధాష్టమ శని ఇవన్నీ తొలగించుకోవడానికి, అదేవిధంగా రాహుకేతు పూజ కూడా చాలా ప్రసిద్ధి. స్వామివారి పేరే శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ జలలింగేశ్వర స్వామి. దానికి తగినట్టుగానే ఇక్కడ గంగాదేవికి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. చూశారు కదా, అమ్మవారు తూర్పు ముఖంగా ఉంటారు. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా నాగ ప్రతిష్టలకి విశేష ప్రాధాన్యత, నాగదోషాన్ని తొలగించుకోవటానికి ఇక్కడ ఎందరో భక్తులు నిత్యం వస్తూ ఉంటారని చెప్తారు. ఇక్కడ చూశారు కదా, ఎన్ని ప్రతిష్టలు కనపడతాయి మనకి. ప్రాంగణం అంతా కూడా ఏ మూల చూసినా ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ, అంటే భక్తులు వాటిని అపవిత్రం చేయకుండా తగిన శ్రద్ధతోటి పెట్టారు. కొండ మీద చూస్తే మనకి తిరుపతి పట్టణం చాలా సుందరంగా కనపడుతుంది దూరానికి. చూశారు కదా, చక్కటి దృశ్యము, పచ్చటి చెట్లు, ఈ లోయ ప్రాంతం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక అఘోర గురించి చెప్పుకుంటున్నాం కదా ఇందాక. అఘోర అంటే అందమైన, ఉగ్రమైనది. అంటే మన యొక్క అహంకారం, అజ్ఞానం పట్ల ఉగ్ర రూపం ధరిస్తుంది. అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి పట్ల, దీని పట్ల కూడా, మన అవగాహన పట్ల కూడా ఇక్కడ స్వామివారు సుందరమైన రూపంతో ఉంటారంటారు. ఇక్కడ దక్షిణామూర్తి వారికి ప్రత్యేకమైన సన్నిధి. స్వామివారు ఇక్కడ శ్రీ గౌరీదేవి సమేతంగా కొలువై ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే దక్షిణామూర్తి తూర్పు ముఖంగా ఉంటారు. ఇది ఇంకో విశేషంగా చెప్పాలి. చూశారు కదా, చాలా అరుదైన దృశ్యం ఇది. నాగప్రతిష్టలు అన్ని చోట్ల కనపడుతూనే ఉంటాయి మనకి. ప్రాంగణం అంతా కూడాను చక్కటి ప్రశాంత వాతావరణం, గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి పొందొచ్చు ఇక్కడికి వెళ్తే మాత్రం. చిన్న కొండ మీద పై భాగాన శ్రీ దాసాంజనేయ స్వామి లేదా భక్తాంజనేయ స్వామి వారి సన్నిధి ఉంటుంది. పైకి చిన్న మెట్ల దారి ఉంటుంది. మెట్ల మీదకి వెళ్తే స్వామివారు చిన్న మందిరంలో తూర్పు ముఖంగా ముకుళిత హస్తాలతో నమస్కార భంగిమలో దర్శనమిస్తారు. చాలా సుందరంగా ఉంటుంది. నిత్య పూజ జరుగుతుంది ఈ ఆలయం. ప్రతి ఒక్క విగ్రహానికి, ప్రతి ఒక్క సన్నిధిలోనూ నిత్య పూజ జరుగుతాయని చెప్తారు. ఇక మనం కిందకు వచ్చి లోపలికి వెళ్తే ముఖమండపంలో మనకి ఒక పక్కన శ్రీ వినాయకుడు, మరో పక్క శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇవి రెండు నూతన ప్రతిష్టల ఆలయం పునర్నిర్మించినప్పుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్తారు. అదేవిధంగా ముఖమండపంలో మనకు ఒక మరకతలింగం కనపడుతుంది. చూడండి, మరకతలింగం నుంచి నేరుగా చూస్తే గర్భాలయంలో అమ్మవారు శ్రీ పార్వతీదేవి, అదేవిధంగా అయ్యవారు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ జలలింగేశ్వర స్వామివారు ఒకే పానువట్టం మీద విడివిడిగా కనపడతారు. చూడండి, ఒకే మండపంలో గర్భాలయం లోపల ఇరువురు పక్కనే కనపడతారు. వారి కింద పక్క మనకి ఇవి కనపడతాయి ఉత్సవమూర్తులు. గొప్ప విశేషాలయం. అన్ని పర్వదినాల్లో విపరీతం రద్దీ ఉంటుంది. తిరుపతిలో సందర్శించండి.